ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనంలో చూసుకుంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే నీతిమంతులను ఎన్నడూ కదలనివ్వడంటే నిజంగా మనం చేసే ప్రవర్తన, మనం ఎదుటి వాళ్ళతో ఉన్నటువంటి బిహేవియరు ఏదైతే యథార్థంగా ఉంటుందో, ఏదైతే నువ్వు నిజాన్ని కనపరుస్తున్నావో అది ఆ నిమిషానికి నీకు బాధ కలిగించచ్చేమో కానీ దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. కాబట్టి నిజము సాలిడ్గా ఉంటుంది, గర్వంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. కాబట్టి నీతైన మార్గంలో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుని యొక్క కృప కాపుదల ఆయన మన మీద నిత్యము కుమ్మరించడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎప్పుడు అంటే నీతిమంతులుగా ఉన్నప్పుడు. అప్పుడు మన భారం అంతా కూడా యెహోవా తీసివేసి మనకి సమృద్ధి అయిన ప్రతి అవసరత ఆయన మహిమలో తీరుస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.